నల్గొండలో పవన్ మోటార్స్ ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అదేవిధంగా గడిచిన ఏడాది 400 కార్లు అమ్మి రికార్డు స్థాయిలో అమ్మినందుకు గాను ఈరోజు సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా షోరూమ్లు ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మనతో పాటు పవన్ మోటార్స్ అధినేత పవన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది బిజినెస్? నమస్తే అండి. నమస్తే. నా పేరు కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి. మా మారుతి బిజినెస్, పవన్ మోటార్స్ బిజినెస్ చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచిగా చేస్తున్నాం. ఇందాక మీరు అన్నట్టు 400 బండ్లు అనేది 400 పైన బండ్లు మేము ఒక డిసెంబర్ మాత్రమే అమ్మాము. సో అది చాలా రికార్డ్ స్థాయిగా చేశాము. అండ్ నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ చాలా బాగా అందుకున్నారు. 12 సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నాము నల్గొండలో. ప్రతి ఒక్కరికి బ్రాండ్ నేమ్ పవన్ మోటార్స్ అనేది బాగా నిలిచిపోయింది, గుర్తుండిపోయింది అనేది ఉంది. చాలా బాగుందండి బిజినెస్. ఎట్లా ఉంది? 12 సంవత్సరాల సర్వీస్లో ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. మా నాన్నగారికైనా మాకు ఒక ఉద్దేశంతో వచ్చామండి. ఇది ఒక నల్గొండలో చేయాలి. మనం ఇక్కడ నల్గొండలో చేయాలంటే మనం ఇక్కడ పుట్టి పెరిగి చేసి మన ఊరు నేటివ్ ఉన్నప్పుడు ఏదో ఒకటి మళ్ళీ వాపస్ ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశం అండి ఇది. మేము ఇప్పుడు మా దగ్గర 1000 కన్నా ఎక్కువ మంది పైసలకు పనిచేసే యూత్ ఉన్నారండి. ఫస్ట్ నుంచి కూడా యూత్కి ఉపాధి కల్పించాలా అనే ఒక మంచి ఉద్దేశము. దాంతో 1000 డైరెక్ట్గా అండి, ఇండైరెక్ట్గా ఎంతోమంది దానివల్ల లాభపడుతున్నారు మన ఇంట్లో. అయితే పవన్ మోటార్స్ ఎంత ఫేమస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చంద్రపవన్ కూడా అంటే తన కొడుకు తర్వాత కొడుకులాగా మీరే ఉన్నారు. ఇక్కడ రాజకీయ వారసుడు కూడా మీరే అనే అనేక సార్లు ప్రకటన చేయడం జరిగింది. మీరేమన్నా రాజకీయ అరంగేట్రం ఏమన్నా తీసుకుంటున్నారా? అంటే ఎస్, అది అన్నారు. ఒక 2012 నుంచి బాబాయ్ గారు తిరుగుతున్నప్పటి నుంచి బాబాయ్ గారితో మేము కూడా అండగా ఉండి తిరుగుకుంటా ఏదున్నా కలిసి చేసాడు. బాబాయ్ గారు చెప్పుడు మాకు ఫ్యామిలీ, మీరు అన్నట్టు ఫ్యామిలీగా మేమందరం ఒక ఉమ్మడిగా ఫ్యామిలీగా చేస్తున్నాము. బాబాయ్తో కలిసి ఉన్నాం కాబట్టి ఎట్లా ఉందో అట్లా చేద్దామండి. అంటే ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత భువనగిరి స్థానానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన వారసుడిగా మీరే అక్కడి నుంచి పోటీలో దిగుతారు అనే విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? అంటే నేను అట్లా విన్నాను, బట్ తెలిసి అంటే ఏదైనా మన పెద్దలండి, నాన్నగారు అండ్ బాబాయ్ వాళ్ళందరూ కూర్చొని ఒక డిసిషన్ చేస్తారు. ఏదైనా మా ఫ్యామిలీలో అట్లనే నడుస్తుంది. ఎప్పుడైనా ఫ్యామిలీ పరమైన నిర్ణయం ఓకే. వ్యక్తిగతంగా మీరేమనుకుంటున్నారు? రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నారా? ఎంపీగా అవకాశం వస్తే పోటీ చేద్దాం అనుకుంటున్నారా? అంటే బేసిక్గా అట్లేమీ లేదండి. అట్లా బిజినెస్గా పరంగా చేస్తున్నాను, బిజినెస్గా సేవలు చేస్తున్నాను నల్గొండలో. ఈ రోజుల నుంచి అదే ఒక మంచి ఉద్దేశంతోనే యూత్లో జాబ్ క్రియేషన్ చేయాలన్న ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నామండి. లెట్స్ సీ అండి, చూద్దాం. మొన్న సీఎంని మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత, అంటే మీ తండ్రి గారు కలిసిన తర్వాత కూడా ఈ అనుమానాలకు, ఈ అపోహలకు మరింత బలం వచ్చింది. అంటే దానిపైన మీరేమంటారు? అంటే మీకు నాన్నగారి గురించి తెలుసండి. కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారు 34 ఏళ్ళ సర్వీస్ అండి, గవర్నమెంట్కి యాజ్ సర్వీస్ చేశారండి నాన్నగారు. సో అండ్ హీఈస్ వెరీ యాక్టివ్ అండ్ పార్టిసిపేటింగ్. అండ్ మీకు తెలిసింది ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశారు. దాని తర్వాత రీసెంట్గా జెడ్పీటీసీగా కూడా పోటీ చేశారు. సో హీఈస్ పొలిటికల్లీ ఆల్సో యాక్టివ్ నాన్నగారు. సో యాజ్ అ కర్టసీ సేక్ నాన్నగారు పోయి కలిసి వచ్చారు, కానీ దానికి పొలిటికల్గా దేర్ ఇస్ నో లింక్ అండి. సో నేను అదే చెప్పగలుగుతాను. చివరిగా ఒకటి చెప్పండి, ఇటు బిజినెస్తో పాటు రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దాని క్లారిటీ ఇచ్చుకుంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ ఎట్లా చేయబోతున్నారు రాబో రోజు? సో ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను ఆన్సర్ ఇచ్చేది ఏంటంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చాలా ఉందండి. ఇప్పుడున్న బ్రాంచెస్ హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న దాంట్లో ఇంకా కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాము. ఇంకా జాబ్స్ క్రియేట్ చేయబోతున్నాము. ఇంకా 600 నుంచి 1000 పైసలకు జాబ్స్ మేము ఇంకా క్రియేట్ చేయబోతున్నాం ఇంకా నెక్స్ట్ 1 yearలో. సో ఇంకా కొత్త కంపెనీలతో పాటు మేము అసోసియేట్ అయ్యి గ్రోత్ ఉందండి. సో వీల్ సీ మచ్ బెటర్ అండ్ బెస్ట్ గ్రోత్ ఆఫ్ పవన్ మోటార్స్ ఇన్ ఓవరాల్. ఇదండి మొత్తానికి పవన్ మోటార్స్ అధినేతగా చంద్రపవన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంటే తన తండ్రి, అదేవిధంగా బాబాయిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారు సహకరిస్తే, అంటే వారు సలహాలు సూచనలు చేస్తే ఖచ్చితంగా రాజకీయాల్లోకి కూడా వస్తామని చెప్తున్నారు. ఇది పవన్ మోటార్స్ అధినేత పవన్ చంద్ర. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.